నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఇకపోతే మన మంగళపల్లి ముచ్చట్లు పార్ట్ 3లో ఫస్ట్ మా ఊరు లెవెనేమైన్ దగ్గర బస్ స్టాప్. లెవెనేమైన్ దగ్గర దిగి మా ఊళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు పక్కన కోల్ బంకర్ ఉండే. ఆ బంకర్కి ఒక పేరు రాసి ఉండే, నల్ల బంగారం. కానీ అటువంటి నల్ల బంగారం నిజంగా మా జీవితాలు అందరిలో చీకట్లో నింపుతాని ఎవరు అనుకోలేదు. అప్పుడు మేము అందరం అనుకోలేదు. అది నడుచుకుంటూ వెళ్ళిపోయిన సందర్భం ఆ రోడ్డు మీకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. రోజు చూస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. కానీ ఎప్పుడూ ఈ సింగరేణి సంస్థనే మమ్మల్ని చీకట్లో దొబ్బేసేది. ఈ సింగరేణి సంస్థ మా ఊరిని తీసుకొని మమ్మల్ని చెట్టుకొక్కల్ని పుట్టకొక్కల్ని ఇస్తాను మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ ఏదైతే అనుకోమో అదే జరుగుతుంది కదా. మా అందరి జీవితాలు కూడా అదే జరిగింది. ఇక మా ఊరు మంగళపల్లి, మేము చదువుకున్న పాఠశాల పేరు మమతా ఉన్నత పాఠశాల. మమతా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ సముద్రాల వేణుగోపాలచారి. ఆయన మా గురువు, ఆయన మా పెళ్ళి చేసిన అయ్యగారు కూడా. మా అదృష్టం అదొకటి. అయితే 2003లో మా 10th క్లాస్ అయిపోయింది. 2003 వరకు మేము అదే స్కూల్లో 10th క్లాస్ అయిన తర్వాత ఏటింగ్లాంకాలలో కొంతమంది కాలేజీ, కొంతమంది గోదరికానికి వెళ్ళిపోయారు, కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అయితే మా మంగళపల్లె పక్కన ఊరు పెద్దంపేట. ఈ మంగళపల్లె పెద్దంపేట కలిపి ఒకటే బంగ్లా ఉండే, కుడిమల్ల అని. ఆ బంగ్లాలో ఉండేది కొడుదానిలు, వాడు మా ఫ్రెండే. ఒకటే, మా రెండులో కలిపి ఒకటే పెద్ద బంగ్లా. అప్పుడు మాకు బంగ్లాలు అంటే పెద్ద తెలియదు. ఇది ఒకటే బంగ్లా, వాళ్ళ ఇల్లు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మేమందరం సండే వచ్చిందంటే క్రికెట్ ఆడడానికి మా ఊళ్ళోనే 4 టీమ్స్ ఉండే. ఒక్కొక్క వాడ లట్టవాడ అని, పెద్దపేట, ఇట్లా కొన్ని కాలనీలు. ఈ గ్యాంగ్లతోటే మేము క్రికెట్ మ్యాచ్లు ఆడేది. ఓ రోజు మా టీమ్స్, మా ప్లే గ్రౌండ్స్ పేరు ఒకటి ఎర్రగడ్డ, పెద్దంపేటలో ఒక ప్లేస్, మా దగ్గర ఒకటి, ఇట్లా ప్లేస్లు ఉండే అన్నట్టు ఆడుకుంటూ ఉంటారు. అటు వాళ్ళు ఒకరోజు సండే, ఇటు ఒక సండే మేము అటు వెళ్ళి ఇలా మాకు మేమే టీమ్స్ డిప్లాయ్ అయిపోయి ఆడుకుంటూ ఉంటాం. ఇక వినాయక చవితి వచ్చిందంటే ఎక్కలేని సంబరం మాకు. ఫస్ట్ వినాయక చవితి అంటే మా అందరికీ తెలిసింది మా ఊర్లో హనుమాన్ టెంపుల్, హనుమాన్ దేవాలయం దగ్గర ఒకటే వినాయకుడు. తర్వాత అందరు వేరేరు, కొంచెం మనస్పర్ధలు, కొంచెం మాకు కూడా సపరేట్ మా గల్లీకి వినాయకుడు ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఎవరి గల్లీల కాళ్ళకు వినాయకుడు వచ్చేసింది. అయినప్పటికీ కూడా వినాయక చవితి అంటే అది ఒక ఎనలేని ఉత్సాహం, సంబరం. ఇదంతా ఒక ఎత్తు. అయితే దసరా సంబరం, దసరా పండుగ వచ్చిందంటే మా ఇంటి వెనకాల జనార్దన్ రెడ్డి అని ఉండే. ఇక తాత దసరా వచ్చిందంటే మొత్తం అందరినీ రెడీ చేసుకుంటా, డప్పులు రెడీ చేసుకుంటా ముందు రెడీ అయి ఉంటాడు. ఎవరో పెద్ద మనుషులు అందరూ కూడా రెడీ అయ్యి ఉంటారు. జమ్మి చెట్టు కోసం అని మేము లేవనేమైన దగ్గరికి వచ్చి అప్పటికే ప్రిపేర్ చేసి ఉండేది జమ్మి ఆకు కోసం. అక్కడి నుంచి కరగడ్డ వచ్చి జమ్మి తీసుకొని